ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభములు. ఈ ప్రోగ్రాంని చూడండి, అనేకులకి చూపించండి, దైవ సందేశాలు వినండి, అనేకులకి వినిపించండి, దీవెనలు పొందండి, అనేకులకి దీవెనకరంగా ఉండండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చూద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ పవిత్రమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు. దైవ సేవకుడు మీ పక్షాన నిలువబడి మాట్లాడుచుండగా వినుచున్న ప్రజల ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత, మీ నామానికి మహిమ కలుగజేసుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు
డాక్టర్ ఆర్ రవిస్టాలిన్ గారు దైవ సందేశం అందిస్తారు. శుభవచనం అనే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలో నుండి ఓ ప్రాముఖ్యమైన వచనాన్ని, ఓ ప్రత్యేకమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. వాక్యం వినడం ద్వారా మనం దీవించబడతాం. వాక్యం వినడం ద్వారా బలపరచబడతాం. వాక్యం వినడం ద్వారా మాత్రమే మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ఒకనాటికి పరలోక రాజ్య ప్రవేశాన్ని పొందుతున్నాం కనుక చెప్పబడుతున్న దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించి ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా మేలు పొందుకోవలసిందిగా మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలో నుంచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని బైబిల్ చెప్తుంది. ఆశీర్వాదానికి వారసులవడానికి మీరు పిలువబడ్డారు అని బైబిల్ చెప్తుంది. నిజంగా దేవాది దేవుడు ప్రతి జాతిలో నుంచి, ప్రతి మతంలో నుంచి, ప్రతి కులములో నుంచి, ప్రతి ప్రాంతంలోంచి ఎందుకు తన వద్దకు పిలుస్తున్నాడు అనే లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే కులాన్ని మార్చడానికి కాదట, మతాన్ని మార్చడానికి కాదు, కానీ ఖచ్చితంగా ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేయటానికే పిలుస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, నిజంగా మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వారు ఆయన వద్దకు రమ్మని ప్రభు పేరట మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. నిజంగా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి అని బైబిల్ చెప్తుంది. వారసులు అంటే మరేదో కాదు, హక్కుదారులు అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆశీర్వాదపు హక్కు పొందడానికి, దీవెనల హక్కు పొందడానికి, విశేషమైన కార్యాల హక్కులు పొందడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని బైబిల్ చెప్తుండగా, నీవే కులమైన పర్వాలా యేసు వద్దకు రండి, ఆశీర్వాదం పొందండి. మీరే మతమైన పర్వాలా యేసు వద్దకు రండి, ఆశీర్వాదాలు పొందండి. మీరే వర్గానికి చెందిన వారైన పర్వాలా యేసు వద్దకు రండి, ఆశీర్వాదాలు పొందండి. ఇంతకీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటి? అసలు ఈ ఆశీర్వాదం ఎలా ప్రారంభమవుతుంది? ఈ ఆశీర్వాదం ఎలా కొనసాగుతుంది? ఈ ఆశీర్వాదం యొక్క ముగింపు ఎంత మహిమకరంగా ఉంటుందో క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. అసలు ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఎలా ప్రారంభమవుతుందో, ఎప్పుడు ప్రారంభమవుతుందో లేఖన భాగంలో చూద్దాం. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు గమనిద్దాం. అసలు ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ఎలా మొదలవుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా దేవుని మాటలు గమనిద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అని అడిగితే ఖచ్చితంగా ప్రతి వానినట తన దుష్టత్వం నుంచి విడిపించి ఆశీర్వదించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. బ్రతిములాడుతూ చెప్తున్నాను, నాయన నిజంగా నీకు ఆశీర్వాదం ఎప్పుడు మొదలవుతుందంటే, దీవెన ఎప్పుడు మొదలవుతుందంటే, దైవ కార్యాలు ఎప్పుడు మొదలవుతాయంటే, దైవ కృపలు ఎప్పుడు మొదలవుతాయంటే మొట్టమొదట నీవైనా నేనైనా దుష్టత్వం నుంచి విడుదల పొందాలి అని బైబిల్ చెప్తుంది. పాపము నుంచి విడుదల పొందాలి అని బైబిల్ చెప్తుంది. అపవిత్రత నుంచి విడుదల పొందాలి అని బైబిల్ చెప్తుంది. అక్రమ కార్యాల నుంచి విడుదల పొందాలని బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఎందుకు ఈ శాపాలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ ఓటమి, ఏది కలిసి రాలదన్న వేదన ఎందుకు పీడిస్తుందంటే నీ మట్టుకు నీవు, నా మట్టు నేను కూడా పాపం నుంచి విడుదల పొందకపోవటమే, దుష్టత్వం నుంచి విడుదల పొందకపోవటమే, దుర్మార్గం నుంచి విడుదల పొందకపోవటం వల్ల ఏ ప్రయత్నం చేసినా సఫలమవట్లా, ఏ కార్యం తలపెట్టినా ముందుకు సాగట్లా, ఏ ప్రార్థన చేసినా దేవుడు వినట్లా, ఏ కార్యం ఆశించినా అది అందుబాటులోకి రాని కారణం ఏంటంటే
పాపము నుంచి విడుదల పొందకపోవటమే, లేదా దుష్టత్వం నుంచి విమోచించబడకపోవటమని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. బ్రతిమలాడుతున్న నాయన, ఇక మీదట నీ జీవితం దీవెనకరంగా ఉండాలని కోరుకుంటే, ఆశీర్వాదాలు రావాలని ఆశిస్తే, మొట్టమొదట దుష్టత్వం నుంచి విడుదల పొందమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. చూపుల్లో అపవిత్రత, మాటల్లో అపవిత్రత, తలంపుల్లో అపవిత్రత, ఉద్దేశాల్లో అపవిత్రత, ఊహల్లో అపవిత్రత, కళల్లో, నడకలో, నడతలో, పడకలో, క్రియల్లో, జీవితంలో, జీవన విధానంలో ఎక్కడ అపవిత్రత ఉన్నా, ఎక్కడ దుష్టత్వం ఉన్నా, ఎక్కడ పాపమున్నా ఇప్పుడే నువ్వు విడుదల పొందగలిగితే, ఇప్పుడే విమోచింపబడగలిగితే ఖచ్చితంగా నువ్వు దైవాశీర్వాదాలు పొందుకుంటావని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే, మీలో ప్రతి వాణిని అని వాక్యం చెప్తుంది. ఏ కులమైన పర్వాలా, ఏ మతమైన పర్వాలా, నిజంగా ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అపవిత్రత నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి విశేషంగా దుష్టత్వం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. కనుక ఇప్పుడే యేసు వద్దకు రండి, పశ్చాత్తాపడండి, పాపాలు ఒప్పుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆశీర్వాదం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక మొట్టమొదటిది, నీవు నేను దైవాశీర్వాదం పొందాలి అంటే మనం దుష్టత్వం నుంచి విడుదల పొందాలి, లేదా పాపము నుంచి పరిపూర్ణంగా బయటకు రావాలి అని బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పటి నుంచైనా నీ జీవితం దీవెనకరంగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరంగా సాగాలంటే, నీ బ్రతుకు దినములన్నిటా కృపాక్షములు వెంట రావాలంటే ఖచ్చితంగా మొట్టమొదట దుష్టత్వం నుంచి లేదా పాపము నుంచి విమోచింపబడమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. దీని విషయమే మనం లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే, ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనం మనం పరిశీలన చేస్తే, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు అనే భక్తుడు ఆ రాత్రంతా దేవుడితో పెనుగులాడుతున్నాడు. అతని పెనుగులాట దేనికోసం అని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నీవు ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టనని పెనుగులాడుతున్నట్టుగా, పోరాడుతున్నట్టుగా లేఖన భాగాల్లో చూస్తాం. ఆశీర్వాదం అంటే సహజంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వెండి కోసమో, బంగారం కోసమో, దాసుల కోసమో, దాసీల కోసమో, జనుల కోసమో, లేక మరొక దాని కోసమో అతను పోరాడుతున్నాడేమనుకుంటున్నాం. కానీ అప్పటికి అతను 2 గుంపుల సంపద పొందుకున్నట్టుగా లేఖన భాగాల్లో చూస్తాం. అయినప్పటికీ అతను ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడు. నిజంగా రాత్రంతా పెరుగులాడిన తర్వాత తెలతెల వారుతుండగా దేవుడు అడిగాడట, నీ పేరేమిటో చెప్పు అని. వెంటనే అతను నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అనే పేరు అతని గుణాన్ని సూచిస్తుంది. అప్పటి వరకు యాకోబుగా బ్రతికినవాడు, మోసగాడిగా బ్రతికినవాడు, నమ్మించి అనేకుల జీవితాల్ని వంచినవాడు ఆ రాత్రి తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చుకున్నాడు. నా పేరు యాకోబు అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వెంటనే దేవుడు అతని జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా తీర్చిదిద్దినట్టుగా, ఒక జాతికే దీవెనకరంగా మార్చినట్టుగా లేఖన భాగాల్లో చూస్తాం. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులరా, నీవు కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అనేకులకి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటే, మొట్టమొదటి దుష్టత్వం నుంచి విడుదల పొందటం, పాపము నుంచి విమోచించబడడం చాలా ప్రాముఖ్యమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. మొట్టమొదట అతని మనస్సు మారింది కనుక యాకోబులా ఉన్నవాడు ఇశ్రాయేలుగా రూపాంతరం చెందటం చూస్తున్నాం. రెండో మాట ఏమిటి తెలుసా? ఆ రాత్రంతా పెనుగులాడిన తర్వాత, అతని జీవితం మారిన తర్వాత సూర్యోదయం అయ్యింది అని వాక్యం చెప్తుంది. అంటే చీకట్లో ఉన్నవాడు వెలుగులో నడిచొచ్చాడు. చీకటి సంబంధి వెలుగు సంబంధిగా మార్చబడ్డాడు. ఖచ్చితంగా తేజోవాసుల స్వాస్థ్యంలోనికి అతను అడుగుపెట్టినట్టుగా లేఖన భాగాల్లో చూస్తాం. కనుక నీ మట్టుకు నీవు కూడా చీకటి కార్యాలు విడిచిపెట్టి, చీకటి మాటలు విడిచిపెట్టి, చీకటి ప్రవర్తన విడిచిపెట్టి వెలుగులోకి రాగలిగితే, వెలుగు సంబంధిగా మార్చబడగలిగితే, ఖచ్చితంగా వెలుగు కొరకు సాక్షిగా, జ్యోతిగా ప్రకాశించగలిగితే నీవు కూడా ఆశీర్వాదం పొందుతావు. ఖచ్చితంగా అనేకులకి దీవెనకరంగా మార్చబడతావు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మూడోదేవుడు తెలుసా? అతని నడక కూడా మారింది అని బైబిల్ చెప్తుంది. అప్పటి వరకు ఎలాగో నడిచిన వాడు ఇప్పుడు దేవునితో నడవడం మొదలుపెట్టాడు. వాక్యానుసారంగా నడవడం మొదలుపెట్టాడు. పవిత్రంగా నడవటం మొదలుపెట్టాడు. మనం కూడా మన నడక మార్చుకుంటే, మన ప్రవర్తన మార్చుకుంటే, మన పద్ధతి మార్చుకుంటే ఖచ్చితంగా మనము, మన కుటుంబం కూడా ఆశీర్వాదం పొందుతాం. అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక మొట్టమొదటిది, ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ప్రారంభం అవ్వాలి అంటే, ఆ వ్యక్తి ఆశీర్వాదాలకు హక్కుదారుడిగా మిగలాలంటే మొట్టమొదటి మాట దుష్టత్వం నుంచి విడుదల పొందాలి అని బైబిల్ చెప్తుంది. నా మట్టు నేను కూడా 1994 సంవత్సరానికి ముందు నాస్తికుడిగా ఉండేవాడిని, కమ్యూనిస్టుగా ఉండేవాడిని, దేవుడు లేడని వాదించేవాడిని. ఎవడైనా నాకు దేవుని గురించి చెబితే దేవుడు ఉంటే చూపించని
మూర్ఖంగా వాదిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో అన్ని రకాలుగా పతనమైపోయాను, పాడైపోయాను, ప్రతి అపవిత్రమైన కార్యానికి బానిసనైపోయాను. కుక్కలు చింపిన విస్తర లాంటి జీవితంగా నా జీవితం మిగిలిపోయింది. అటువంటి సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత, పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, బ్రతుకుని మార్చుకున్న తర్వాత, దుష్టత్వం నుంచి విడుదల పొందిన తర్వాత అనేక ఆశీర్వాదాలకు దేవుడు నన్ను హక్కుదారుడిగా మార్చటం ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాను. కనుక ఎంతకాలం దరిద్రములో ఉంటావు, ఎంతకాలం శాపములో ఉంటావు, ఎంతకాలం రోగములో ఉంటావు, ఎంతకాలం కనిలో ఉంటావు, ఇప్పుడే నీ పాపాన్ని యేసు వద్దకు వచ్చి ఒప్పుకోగలిగితే, ఇప్పుడే యేసు రక్తంలో కడగబడగలిగితే, ఇప్పుడే పశ్చాత్తాపడగలిగితే, ఇప్పుడే దుష్టత్వం నుంచి విడుదల పొందగలిగితే అద్భుతమైన ఆశీర్వాదం నీకు, నీ బిడ్డలకు, నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ భవిష్యత్తుకి సమృద్ధిగా దొరుకుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక మొట్టమొదటిది దుష్టత్వం నుంచి విడుదల పొందండి, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోమని, ఆశీర్వాదాలకు హక్కుదారులుగా మార్చబడమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఎలా ప్రారంభమవుతుంది అంటే బైబిల్ చెప్తున్న మొట్టమొదటి మాట దుష్టత్వం నుంచి లేక పాపము నుంచి విడుదల పొందాలి అని బైబిల్ చెప్తుంది. ఇక ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే రెండవ చక్కని మాట కూడా మనం ధ్యానం చేద్దాం. అసలు ఆశీర్వాదపు కొనసాగింపు ఎలా ఉంటుందో కూడా మీకు తెలియచేస్తాను, చూద్దాం. 128వ కీర్తనలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదపు కొనసాగింపు ఎలా ఉంటుందో లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా రాయించాడు. ఒక్కసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 128వ కీర్తన 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అని బైబిల్ చెప్తుంది. నిజంగా ఇది ఏ ఒక్క రోజుకో ముగించబడేది కాదు. ఏ ఒక్క రోజు గురించి